దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క మహా జాతర జనసంద్రాన్ని తలపిస్తోంది. దేవతలు గద్దెలపై కొలువుతీరి ఉండడంతో జాతర పూర్తి ఘట్టానికి చేరుకుంది. దీంతో అమ్మల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జంపన్న వాగు పుణ్య స్నానాలతో పులకించిపోతోంది. వనమంతా జనంతో నిండిపోయింది. సాధారణ భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో తల్లుల దర్శనానికి 2 నుంచి 5 గంటల సమయం పడుతోంది. మీ నగదు కానుకలు కానీ బంగారు వెండి కానుకలు కానీ ఉండిలో వేయాలి, ఎవరి చేతులకు ఇవ్వకూడదు. భక్తులు దర్శనమైన వాళ్ళు ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వెళ్ళాలి. ఇలా ఉల్టా రావకూడదు. ఇలా ఎందుకు వస్తున్నారమ్మా ఇటు? రైట్, ఇక అమ్మవార్లను ఇప్పటి వరకు 1,20,00,000 మందికి పైగా దర్శించుకున్నట్లయితే అధికారులు తెలిపారు. అత్యధిక సంఖ్యలో భక్తులైతే అమ్మవార్లను దర్శించుకొని తమ ఎత్తు బంగారాలు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని లైవ్ లో మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు అంటే ఈ రోజు మళ్ళీ వన ప్రవేశం చేస్తా ఉన్నారు. వనం నుంచి జనంలోకి వచ్చినటువంటి అమ్మవారు మళ్ళీ వనానికి తిరిగి ఈ రోజు వెళ్లిపోతారు. సో భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భక్తులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? పవన్, ఇవాళ జాతర నిన్న పతాక స్థాయికి చేరింది. ఇవాళ జాతర ముగింపు దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇవాళ అమ్మవార్లు ఇటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు కూడా ఇవాళ వనప్రవేశానికి సిద్ధం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అంటే నిన్న పూర్తి స్థాయిలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ కూడా మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా క్యూ కట్టారు. దాదాపుగా 3-4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. దర్శనానికి 2 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు మనం చూడవచ్చు, ఇంకా ఏమాత్రం కూడా క్రౌడ్ తగ్గలేదు. మొన్న సమ్మక్క వచ్చినటువంటి మొన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఇవాళ చివరి రోజు కావడంతో ఇంకా భక్తులు పోటెత్తుతున్నారు. ఎందుకంటే గద్దెలపైన అమ్మవార్లు ఉన్నప్పుడు మాత్రమే దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా ఉంది. కాబట్టి అమ్మవార్లు గద్దెలపైన ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలని ఆతృతతో భక్తులు అయితే వస్తూ ఉన్నారు. చాలా మేడారం అంతా ఒక జన గుడారంగా మారింది. మొత్తం కూడా ఎటు చూసినా గుడారాలే ఉన్నాయి. లక్షలాది సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం దర్శనానికి 2 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అయితే వనం నుంచి జనంలోకి వచ్చినటువంటి సమ్మక్క, సారలమ్మ ఇవాళ తిరిగి మళ్ళీ జనం నుంచి వనం బాట పట్టనున్నారు. మేడారం అంతా జనసంద్రంగా మారినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి కొంత రద్దీని నియంత్రించడంలో పోలీసు వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖ రాత్రి తాడ్వాయి నుంచి మేడారం వరకు దాదాపుగా 14 కిలోమీటర్ల మేర 12 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత పోలీసులు చేతులెత్తేశారు. ట్రాఫిక్ ను నియంత్రించలేకపోయారు. దీంతో సాధారణ భక్తులైతే తీవ్రమైనటువంటి అవస్థలు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళు దాదాపుగా మేడారం శివార్లోనే వెహికల్స్ అన్ని ఆపివేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నరక యాతన చూశారు. 5-6 కిలోమీటర్ల మేర నడిచి వచ్చారు. అయితే ఉచిత బస్సులు అక్కడ ఆర్టీసీ ప్రాంగణం కాల్చి మేడారం గద్దెల వరకు ఉచిత బస్సులు నడిపిస్తామన్నారు. కానీ అవి ఈ రద్దీలో వీలుగాక నడిపించలేదు. దీంతో భక్తులైతే సాధారణ భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా గద్దెలపైకి చేరుకునేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత భక్తులపై దురుసుగా ప్రవర్తించడం లాంటి ఘటనలు అయితే మనం నిన్న చూసాం. అయితే ఇవాళ జాతర చివరి ఘట్టానికి చేరుకోవడంతో భక్తులు దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కొంతమంది పూజారి ఉన్నారు, ఇక్కడ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారి ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఎట్లా ఉందండి ఇవాళ వనప్రవేశం కార్యక్రమం ఉంటుందిగా, ఎలా ఉంటుంది? నా పేరు కొక్కే రమేష్, ప్రధాన పూజారి మేడారం శ్రీ సమ్మక్క సారక్క. మరి ఆసియాలోనే అతి పెద్దనటువంటి గిరిజనటువంటి జాతర మహాఘట్టం మరి గత రోజుల నుండి చూస్తున్నాము. ఈ రోజుతో మరి సాయంత్రం శ్రీ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న అందరూ కూడా 4 గంటలకు మరి జనం నుండి వన ప్రవేశానికి సిద్ధమవుతున్నటువంటి పూజారులంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జనం నుండి వనానికి ప్రవేశ ద్వారం ద్వారా అధిక సంఖ్యలో మా గిరిజన సాంప్రదాయపరమైన డౌలు వాయిద్యాల మధ్య మరి వనానికి వెళ్ళేటువంటి సందర్భం మనం చూస్తాం.
పూజా కార్యక్రమాలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, అక్కడికి పోయినాక అంటే ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది, వనప్రవేశం జరిగేటువంటి సమయం? ఈ రోజు నేటి కార్యక్రమంలో వనప్రవేశ కార్యక్రమంలో మధ్యాహ్నం 1 గంటకు మా పూజా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మరి గద్దెలపై వచ్చి ఇక్కడి నుండి తిరిగి మరి వనానికి వెళ్లేటువంటి సందర్భం మనం చూస్తాం సాయంత్రం 4 గంటలకు. అంటే మొత్తం అంటే సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయితే మనం తీసుకెళ్లే కార్యక్రమాలు కానీ అక్కడ మళ్ళీ తిరిగి చిలకలగుట్టలో వనప్రవేశం చేసేటువంటి కార్యక్రమాన్ని ఎంత సమయం పడుతుంది? సాయంత్రం 4-5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మనం చూసినటువంటి తల్లిగారు సమ్మక్క వనప్రవేశం సందర్భంలో చివరికి చిలకలగుట్టకు ప్రవేశించి అదృశ్యమైనట్టుగా భావిస్తాం 7 గంటల వరకు. అయితే ఇక్కడ గుడి లేదు, గోపురం లేదు, అయినా ఇంతమంది ఏటికి 7 లక్షలాది సంఖ్యలో భక్తులు ఈ విధంగా పెరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు సమ్మక్క పూజ? ఒక పూజారిగా ఇక్కడ గౌరవం లేదు, గోపురం లేదు, దేవరాల విగ్రహం లేదు, కేవలం నమ్మకం. తన కోరికన్న కోరికలు ఎటువంటి కోరికైనా సరే తల్లి నెరవేరుస్తుందనే గొప్పనైనటువంటి నమ్మకం. అది విద్యారంగం కావచ్చు, ఉపాధి కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా సరే తను కోరుకున్న మొక్కులు బంగార రూపంలో మన తల్లికి సమర్పించే సందర్భం మనం ప్రత్యేకంగా ఈరోజు చూస్తున్నాం. ఇది పూజారి అభిప్రాయం. మొత్తంగా ఇవాళ కూడా భక్తుల రద్దీ అయితే అంటే ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులైతే భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ నలుగురు కూడా ఇటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు వీళ్ళంతా కూడా వనప్రవేశం చేసేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పూజారులు చెప్తున్నారు. అంటే ఈ సాయంత్రానికి అమ్మవార్లు అయితే వనప్రవేశం చేసేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. దీంతో జాతర పరిసమాప్తం.